కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు కదా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే భారతీయ జనతా పార్టీకి. రాజ్యసభలో ఒక 2 సీట్లు బోనస్గా గెలుచుకోబోతుంది. 2 సీట్లు గెలుచుకోబోతుంది. ఎలాగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 రాజ్యసభ సభ్యులు మొన్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి కేసీ వేణుగోపాల్, రెండో వాళ్ళు దీపేందర్ హుడా. ఒకళ్ళు హర్యానా నుంచి, ఇంకొకళ్ళు రాజస్థాన్ నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 2 సీట్లు కూడా ఇప్పుడు ఆ 2 సీట్లు ఖాళీ అయినాయి రాజ్యసభలో, వాళ్ళిద్దరు లోక్సభ సభ్యులు అయిపోవడంతో. ఇప్పుడు రాజ్యసభలో ఈ 2 సీట్లకి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ చేస్తారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గవర్నమెంట్లో ఉంది. హర్యానా కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఓట్ల ఎమ్మెల్యే సీట్ల కదా లెక్క. దాని ప్రాతిపదికన చూస్తే ఈ 2 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. దీంతో రాజకీయం రంగు మారుతోంది.